హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు మ్యాగీతో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవి బాగా మరిగేంత వరకు ఉంచుదాం. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులో మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కదా, అవి వేసుకుందాం. ఇలా నీటిని వేసి బాగా బాయిల్ చేద్దాం. ఇలా బాయిల్ అయ్యాక మనం తీసుకున్నాం. ఇంకా ఇలా బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇలా స్ట్రైన్తో తీసుకొని ఇప్పుడు వీటికి వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. క్యాబేజీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 ఎగ్స్ వేస్తున్నాం. కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఒకసారి బాగా ఫ్రై చేసి దీనిలో క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే క్యాబేజ్ కూడా వేసుకుందాం. ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేద్దాం దీనిలో. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపి ఇందాక మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకొని అంతా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందాక మనం మ్యాగీ మసాలా వేసుకుని దీనిపైన ఈ మ్యాగీ మసాలా కూడా అంతా కలిసేలా బాగా కలుపుకుందాం. సాల్ట్ ఎక్కువ పట్టదు. మ్యాగీ మసాలాలో నూడిల్స్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకు చూసుకొని వేసుకోండి సరిపోకపోతే. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఇలా ఈజీగా మ్యాగీతో ఇలా నూడిల్స్ చేయొచ్చు. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.